దాని కంటిన్యూయేషన్ వీడియో ఇది. అంటే పట్టాభిరామ్ గారి కంటిన్యూయేషన్ వీడియో. ఆ ఎడిషన్‌లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి నేను కూర్చొని ఆ చిన్న పిల్లల దాంట్లో చానా వచ్చేది. పదబంధాలు, ఆ తర్వాత చుక్కలు కలిపేది, ఆ బొమ్మలు రాసేది. ఇలాంటివి మళ్ళీ ఏదో చిన్న చిన్న పద్యాలు పిల్లలకి రిలేటెడ్‌గా ఉండే కొన్ని స్మాల్ స్మాల్ గేమ్స్. అంతే కాకుండా ఈ పట్టాభిరామ్ గారిది ఎవ్రీ వీక్ ఒక ఎడిషన్ వాళ్ళదే ఒక కాలము. ఆ కాలంలో వీళ్ళు మ్యాజిక్ ఎట్లా చేయాలి అనేది స్మాల్ స్మాల్ చిన్న పిల్లలు ఎలా మ్యాజిక్ చేయొచ్చు, ఒక దువ్వెనతో మ్యాజిక్ ఎలా చేయొచ్చు, ఆ తర్వాత ఒక ఒక ప్లెయిన్ పేపర్‌లో ఎలా ఒక డ్రాయింగ్ రాయొచ్చు, ఆ తర్వాత ఒక డిజైన్ ఎలా చేయొచ్చు అనేది చాలా క్రియేటివ్‌గా వాళ్ళు మన చేతిలో ఇంకా దాన్ని చదువుతూ లేదంటే దాన్ని చూస్తే మనం దాని గురించి వర్క్ చేయాలి అనిపించేలా వాళ్ళు దాన్ని ఎడిషన్‌లో ఇచ్చేవాళ్ళు. సో, నేను ఈ పట్టాభిరామ్ అన్నప్పుడు మా తాత పేరు కూడా పట్టాభిరామే గదా! అని ఆ కాన్సెప్ట్‌తో నేనేం చేసేవాడినంటే వాళ్ళు అది చాలా ఇంట్రెస్ట్‌గా ఏదో ఒక ఆహ్, ఏదో పట్టాభిరామ్ అంటే వాళ్ళ మాట వినాలి మా తాత చిన్నప్పుడు కదండీ! మనకు అంత మెచ్యూరిటీ ఉండదు. ఆ మైండ్ సెట్ ఉండదు. పట్టాభిరామన్ తర్వాత ఇమ్మీడియేట్‌గా మా తాత అనేది నా మైండ్‌లో ఉంటుంది గానీ, వాళ్ళు హిప్నటైజ్ చేసేవాళ్ళు, లేదంటే వాళ్ళు ఏమది మెజిషియన్ను, లేదంటే వాళ్ళు మోటివేషనల్ స్పీచ్ ఇచ్చేవాళ్ళు అని మనకంత డీటెయిల్డ్‌గా వాళ్ళ గురించి తెలీదు. కానీ ఆ ఎవ్రీ వీక్ వచ్చే ఆ సండే ఎడిషన్ ఎస్పెషల్లీ అది సమ్మర్ ఎడిషన్స్ వస్తూ ఉండింది. వాళ్ళ ప్రతి ఒక్క ఆహ్, ఆ ఎడిషన్‌ను కూడా చాలా ఆహ్, ఫోకస్‌ఫుల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా, ఎంజాయ్ చేస్తూ దాన్ని నేను ఆ పేపర్ మా పెదనాయన అయితే చెప్పేవారు. వాడు పేపరొచ్చింది కదా! ఇంక వాడు కంప్లీట్ అంటే వాళ్ళు ఫస్ట్ లేచిన తర్వాత వాళ్ళ దగ్గరికి న్యూస్ పేపరే వెళ్ళిపోవాలి. కానీ ఈ స్పెషల్ ఎడిషన్ మాత్రం నా దగ్గరే ఉండేది. నేను చదివింది కన్నడ అయినా గూడా తెలుగు చదివేది రాసేకి రాదండి. మాట్లాడాకే ఏదో ఇలా మాట్లాడేస్తానన్నమాట. సో, ఈ పట్టాభిరామ్ గారు చనిపోయారు అని మొన్న న్యూస్ చూసినప్పుడు నాకైతే కొద్దిగా కాదు, మరీ ఎక్కువగా ఏదో ఒక బాధ అనిపించింది యూజువల్‌గా. అదెందుకు అనిపించిందంటే, ఏదో తెలియని బాండింగు వాళ్ళతో నాకు కంబైన్డ్ అయిపోయింది యాక్చువల్‌గా. మా తాత పేరు పట్టాభిరాము. ఈ సార్ పేరు గూడా పట్టాభిరామ్ అని. సో, సీరియస్‌లీ ఐ యామ్ మిస్సింగ్ హిమ్. హీ టీచ్డ్ వెల్. హీ గివెన్ ఎ లాట్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత మాకు ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వచ్చినప్పుడు నార్మల్‌గా మేము అప్పుడు ముಳುబాగల్ దగ్గర ఉన్నాము. కోలార్ డిస్ట్రిక్ట్‌లో. చదువుకుంటా ఉండిందంతా కన్నడ మీడియం గవర్నమెంట్ స్కూల్‌లో. ఇలాంటి సిట్యుయేషన్‌లో మేము ఇంకో ప్లేస్ వచ్చినప్పుడు, మారినప్పుడు మనకి యూజువల్‌గా కూడా ఆ టైం అనేది మూవ్ అవ్వటం చాలా ఇట్ టేక్స్ సమ్ టైమ్. అందరికీ కాదు. కొంతమందికి అలా ఉండొచ్చు. ఆ మైండ్ సెట్ లాంటి వాళ్ళకు. సో, నేను ఈ న్యూస్ పేపర్ అడిక్షన్ నాకు. న్యూస్ పేపర్ అప్పట్లో నేను ఇప్పుడు కూడా న్యూస్ పేపర్ చిక్కితే నాకు ఏది కావాలి, నాకు రిలేటెడ్ ఏదైనా ఉంటే ఐ విల్ స్టడీ దట్. సో, ఈ సమ్మర్ ఎడిషన్‌లో పట్టాభిరామ్ గారి ఆ పర్టిక్యులర్ ఏదొచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్‌గా కూర్చొని కంప్లీట్‌గా అక్షరం అక్షరం ఒక్క వర్డ్ ఒక్క పదం కూడా వదలకుండా కూర్చొని చదివేవాడిని. దీస్ ఆర్ ఆల్ మెమోరీస్ అండి. ఇవన్నీ కూడా జ్ఞాపకాలు. నిజంగా చెప్పాలంటే దీన్నెలా మర్చిపోగలం? ఆ పేరు గాని, ఆ వ్యక్తి గాని, అలాగే కాకుండా కొన్ని సార్లు వాళ్ళు ఇచ్చిన కొన్ని వీడియోస్, క్లిప్స్ న్యూస్ అంటే కొన్ని పర్టిక్యులర్ ఛానల్స్‌లో వాళ్ళది ఇంటర్వ్యూలు జరిగేది. అలాంటి ఇంటర్వ్యూస్‌లో అప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానం గానీ, వాళ్ళు ఒక చిన్న పిల్లలకు ఈజీగా, క్యాచీగా అర్థమయ్యేలా వాళ్ళు చాలా అద్భుతంగా ఎలా మనము అంటే చిన్న పిల్లల మనస్తత్వంకి ఎలా రీచ్ అవ్వగలం అనేది ఉంది చూడండి. ఆహ్, చాలా ప్రాక్టీస్ ఉంటే మాత్రమే అది ఆ ఎక్స్‌పీరియన్స్‌ని వాళ్ళు మనకివ్వగలరు అనే దానికి పటాభిరామ్ సార్ ఈస్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. కానీ వాళ్ళని మిస్ అయ్యిందయితే ఇట్ ఈస్ ఎ వెరీ పెయిన్‌ఫుల్. మరి నాకు ఐ డోంట్ నో హూ ఆర్ ఆల్ ఫ్యాన్స్ టు హిమ్.
మరి ఎంతమంది అలాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని మనకనిపిస్తుంది. హౌ మెనీ పీపుల్ ఆర్ మీన్స్ అనిపించాలండి. ఎందుకంటే చాలా బిజీ లైఫ్‌లో చాలామంది కొన్నిసార్లు ఈ పేరెంటింగ్ వుడ్ అనేదేముంది అంటే ఆహ్, హ్మ్, పోషకులు అంటాము. ద రెస్పాన్సిబుల్ ఆఫ్ ద పర్టిక్యులర్ చైల్డ్ అది ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ లేదంటే ఆంట్, యాంకల్ ఇలాంటి ఎనీ రిలేషన్‌షిప్ వాళ్ళు కొన్నిసార్లు చాలా యాక్యురేట్‌గా పిల్లల్ని కొన్ని సందర్భాల్లో చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు పర్సనలైజ్డ్‌గా మనం ఎంత ఇంటర్ఫియర్ కావచ్చు అనేదానికి ఇదొక స్మాల్ ఎగ్జాంపుల్. వేరే వాళ్ళు చెప్పిచ్చేది ఇప్పుడు నా తెలుగులో మేబీ 1 ఆర్ 2 వర్డ్స్ ఇలా అలా ఉండొచ్చేమో అనుకుంటూ ఉన్నా. ఐయామ్ ట్రైయింగ్ బెస్ట్ టు గివ్ మైసెల్ఫ్ నేను ఎంత తెలుగులో ఎలా మీకు రీచ్ అవ్వచ్చు అంత ప్రాక్టీస్డ్‌గా మాట్లాడుతూ ఉన్నాను. మేబీ ఏదో స్మాల్ థింగ్స్ ఇట్ మేబీ మీకు రీచ్ కానుండొచ్చేమో. సో, బట్ అప్పట్లో యూజువల్‌గా నాకు తెలుగు అయితే నేను ఏ స్కూల్‌లో కూడా కూర్చొని ఈళ్ళు నేర్చుకున్నోడు కాదు. కానీ ఈ కన్నడకు, తెలుగుకు ఆ లాంగ్వేజ్ వర్డింగ్స్‌లో చాలా సిమిలారిటీస్ వస్తాయి. చాలా అంటే చాలా. అంటే రాసే దాంట్లో కొద్దిగా కష్టం అవ్వచ్చేమో కానీ, చదివే దాంట్లో అయితే యాక్యురేట్‌గా వెళ్ళిపోతుంది. నేను చెప్పినట్టు ఏదో ఒకటో రెండో మిస్టేక్స్ ఉండొచ్చేమో. సో, లేటర్ ఆన్ ఈ పట్టాభిరామ్ గారు చాలా పుస్తకాలు గూడా దే ఆర్ గిఫ్టెడ్ టు ద పీపుల్ హూ ఆర్ అంటే ఎవరికి దాని నీడ్‌ఫుల్ ఉంది అని వాళ్ళు యాక్యురేట్‌గా వర్క్ చేశారు. అలాంటి చాలా బుక్స్ వాళ్ళదున్నాయి. నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు కూడా నేను గమనించానన్నమాట. సో, ఈ మోటివేషన్ స్పీకర్స్ లేదా స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఎవరుంటారో అలాంటి ఒక పరిస్థితి వ్యక్తి ఎంతగానో మనుషుల్ని అంటే హి ఈజ్ ఎ సైకాలజిస్ట్ ఆల్సో. అలాంటి ఒక వ్యక్తి ఎంతో యాక్యురేట్‌గా వర్క్ చేస్తేనే అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేదానికి అవుతుంది. సో, సీరియస్‌లీ పట్టాభిరామ్ గారు టుడే యూ ఆర్ నాట్ దేర్ అనేది ఉంది చూడండి. నా ప్రకారంగా మీలాంటి వ్యక్తులు ఆహ్, లేరు అని చెప్పలేమండి. ఎందుకు అని చెప్తాను. ఒక గురువు ఒక గురువు హి హి ఈజ్ ఎనీ గురువు వాళ్ళు లేరు అని ఎప్పటికీ చెప్పించుకోలేరు. వన్స్ దే ఆర్ రీచ్డ్ ఆన్ పర్టిక్యులర్ పొజిషన్ అది ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ అలాంటి ఒక వాళ్ళంత వరకు రీచ్ కాలేకపోయినా కూడా దే విల్ ట్రీట్ అండ్ దే విల్ గివ్ సమ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండి. వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఇంకొకరికి అది అట్లీస్ట్ నెక్స్ట్ అట్లా రావాలి అనే ఒక కాన్సెప్ట్‌తోనే వాళ్ళు వెళుతూ ఉంటారు. అలాంటి చాలామంది ఉన్నారు. నాట్ ఓన్లీ పట్టాభిరామ్ గారు. ఇంకా చాలామంది. సో, బట్ ఈ వీడియో మాత్రం ఐయామ్ స్పెషల్లీ టేకన్ టైమ్ నాకు వాళ్ళ గురించి ఏదో కొద్దిగా చెప్పాలి అనిపించింది. బికాజ్ నాకైతే ఏదో కోల్పోయినట్టుంది. చాలా పిల్లలు అంటే వాళ్ళ గురించి, వాళ్ళ పేరు, వాళ్ళ ఎడిషన్స్ ఎవరైతే చదివి ఉంటారో సీరియస్‌లీ వాళ్ళకనిపిస్తుంది. అరే! కరెక్ట్ కదా! వీళ్ళ ఎడిషన్స్ నేను కూడా చూసాను. యూజువల్‌గా చాలా పేపర్స్ ఒక హ్యాబిట్ ఉండే వాళ్ళకైతే ఇది ఈజీగా క్యాచీగా అనిపిస్తుంది అనుకుంటా. సో, ఐ యామ్ సీరియస్‌లీ మిస్సింగ్ పట్టాభిరామ్ గారు. I don't know more than these words. Heartfully, this video is I am myself gifted to the people who are all you are yourself made your followers. ఇది పట్టాభిరామ్ గారి ఫాలోవర్స్ అయితే ఎవరున్నారో వాళ్ళకి నేను ఏదో చెప్పాలి వాళ్ళ గురించి అనిపించి చెప్తూ ఉన్నాను. సో, థ్యాంక్స్ అండి. కీప్ ఆన్ వాచింగ్. మైసెల్ఫ్ ఫణీంద్ర.
తెలుగులో ఇట్ ఈజ్ మై ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియో అనిపిస్తుంది. సో నాకు చాలా వీడియోస్ ఉన్నాయి కన్నడలో అయితే. డిఫరెంట్ వీడియోస్‌లో నేను చేస్తూ ఉంటాను. ఇన్ బిట్వీన్ ఈ ఇలాంటి వీడియోస్‌లో ఏదైనా నా తరపు నుంచి ఏదైనా వర్డింగ్స్‌లో గానీ, లేదా ఇంకేదైనా మిస్టేక్స్ ఉంది అంటే దయచేసి క్షమించండి. నా ఇంటెన్షన్ ఈజ్ టు మైసెల్ఫ్ నాకు అనిపిచ్చిన దాంట్లో ఏది బెస్టో అదే చెప్పాలని ట్రై చేస్తాను. సో, కీప్ ఆన్ వాచ్ అని ఫోర్స్‌ఫుల్‌గా చెప్పనైతే నేను చెప్పను ఎవరికి కూడా. మీకిష్టమైతే చూడండి. మీకు ఇంకా ప్రోత్సహించాలి అనిపిస్తే లెట్ ఇట్. ఇంకా కొన్ని తెలుగు వీడియోస్ నౌ ఇట్‌సెల్ఫ్ ఐ స్టార్టెడ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇంకా చాలా వీడియోస్ వచ్చేదుంది. ఆ తర్వాత ఇంగ్లీష్‌లో కూడా వచ్చేదుంది. వన్ ఆన్ వన్ ఐ యామ్ ట్రైయింగ్ టు గివ్ మై బెస్ట్. సో, థాంక్స్ అండి అందరికీ కూడా. ఆహ్, అందరికీ కూడా చాలా చాలా థాంక్స్. కీప్ ఆన్ వాచింగ్. ISTA ఇష్ట. తెలుగులో అయితే ఇష్టం అంటాం. కీప్ ఆన్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.